ఉన్న భూ సమస్యలను పరిష్కరించడం భూ సమస్యలను ఈ పెద్దపల్లి గారికి స్వాగతం. ద్వారా రెవెన్యూ ఏదైతే ఉన్నారో దాసుకు పట్టదారులకు మేలు చేసే వారికి దరఖాస్తులు స్వీకరించేసి ఆ సమస్య పరిష్కారం చేసేసి వారి సింగిల్ విండో చైర్మన్ విజయ అధికారి ఇవాళ అలసిపోయారు. ఇవాళ ఆ ధరణి వ్యవసాయకు పాస్బుక్ వచ్చింది, టైటిల్ డీడ్ వచ్చింది, ఆన్లైన్లో ఉంది, 2 లక్షలు ఉండేది. మరి ఆ భూమి ధరణి వచ్చిన తర్వాత మళ్ళీ భూమి మళ్ళీ నా తక్కువ చెప్తే మరి సార్ గారు వారితో పాటు హైదరాబాద్ రంగారెడ్డి ఉన్నటువంటి భూముల కొరకు ఆ భూములను కొల్లగొట్టడం కోసం ఆ భూముల మీద కన్నేసి అప్పటి ప్రభుత్వం మరి ఏదైతే వేల కోట్ల రూపాయలు దండుకోవడం కోసం మరి చేపట్టినటువంటి కార్యక్రమే ఈ ధరణి కార్యక్రమం. ఎందుకంటే దానిలో అనేక లోటుపాట్లు, 1 కాదు 2 కాదు, దాదాపు చెప్పుకుంటూ పోతే అది ఉడవనంత భారతం. ఈ భూభారతి గ్రామ సదస్సులు అయిపోయినాక మరి జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుండి దాన్ని సంపూర్ణంగా అమలు చేసి మళ్ళీ గతంలో ఏదైతే మన ఒక వ్యక్తి దగ్గర భూమి కొనుక్కుంటే మరి కేవలం మనకు ఎవరితో సంబంధం లేకుండా రైతుకు ఆదా పరిణామా కూడా చేసే ఆప్షన్ కూడా ఈ భూభారతిలో ఉంది. అది కూడా రైతులందరికీ కూడా ఒక పెద్ద వరం. ఇవాళ ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటే ఇవాళ వేల రూపాయలు వస్తూ ఉన్నాయి. మరి మళ్ళీ కూడా అది ఏమైతే తెలియనటువంటి పరిస్థితి. ఇవాళ సాదా బైనామా కూడా కొన్నాక వెంటనే చేసుకునే విధంగా చాలా ఆప్షన్లు ఉన్నాయి. ఎవరైతే ఓపీ వడ్లు పెట్టినో ఆ ఓపీ వడ్లు పెట్టిన వాళ్ళు కొంచెం డ్రామా కంపెనీ ఇస్తూ ఉన్నారు. డ్రామా కంపెనీ అంటే ఆనాడు ఆ దొంగలు సీడు దొంగలు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి నమ్మబలికి ఇప్పుడు 2,750 ఇస్తామట. ఆ దొంగలకు రైతులు ఎవరు వడ్లు ఇవ్వద్దు. మీరు అవసరమైతే ప్రభుత్వానికే వడ్లు అమ్మండి, మీకు 2,300 రేట్ వస్తుంది, 500 బోనస్ వస్తుంది. బోనస్ మీరు అమ్మినాక వారం రోజులకు 10 రోజులకు మీ అకౌంట్లో డబ్బులు పడతాయి. ఇవాళ సన్న వడ్లు మీరు అమ్మిన ఏవైతే వడ్లు ఉన్నాయో ఇవి 48 గంటల నుంచి 48 గంటలలో మీ అకౌంట్లో డబ్బులు పడతాయి. వాడేందా ఇచ్చేది దొంగలు. 2 నెలలకు 3 నెలలకు ఇస్తే వాడు పైసలు సీరోడు. ఖచ్చితంగా వాడు 2,900 నుండి 3,000 రూపాయలు రైతుకి ఇస్తేనే మీరు వడ్లమ్మాల సీడులకు. లేకపోతే వాడు మీ దగ్గర కథ చెప్పుని నాకు ఫోన్ చేయండి. ఆ దొంగలను ఎలియేడు మండలం రాకుండా తరిమి కొట్టే బాధ్యత నాది. ఈ ప్రాంత రైతులను మీరు దోచుకుంటామన్నా, ఈ రైతుల నోట్ల మట్టి కొడతామన్నా ఊకుండేటువంటి ప్రసక్తి లేదు. మా ప్రెస్ మిత్రులారా, నేను మాట్లాడినట్టు రాయాలి మీరు. ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. లేకుంటే ఎలియేడు మండలి కానీ పక్కనే ఉన్నటువంటి సుల్తానాబాద్ మండల గ్రామాలకు కానీ పెద్దపల్లి మండల గ్రామాలకు కానీ చాలా అన్యాయం జరుగుతుంది రైతులకు. మామూలు అన్యాయం కాదు. వాళ్ళు 2 కిలోలు కటింగ్ పెట్టుకుంటూ 2.5 కిలోలు కటింగ్ పెట్టుకుంటూ 2,750 ఇస్తా అంటే వాడిచ్చేది ఎవరికి కావాలని చెప్పి అడుగుతా ఉన్నా. రైతులకు ప్రభుత్వం ఇస్తా ఉంది. ఇవాళ 500 బోనస్, 2,300 ఇవాళ అసలు రేట్ అంటే 2,800కు బాధ్యత ప్రభుత్వం ఇస్తా ఉంది. ఇవాళ 2,800 ప్రభుత్వం ఇవ్వగా నువ్వు 2 నెలలు లేదంటే బరాబరి 3,000 ఇస్తేనే కటింగ్ లేకుండా తీసుకుంటేనే మీరు వడ్లు ఇయ్యరు తప్ప ఎవ్వరు కూడా మీరు ఇచ్చేటువంటి ఆలోచన మాత్రం దయచేసి రైతు సోదరులు చేయొద్దని చెప్పి కోరుకుంటూ, మీరు 10 మంది కలిసి ఎక్కడ కూడా అవినీతి జరగకుండా, రూపాయి కరప్షన్ లేకుండా, ఎవరి దగ్గర నయా పైసలు తీసుకున్నట్టు నా చెవులకి వినబడితే నేను మీ ముఖం చూసేయలేదు, మీరు నా ముఖం చూసేయలేదు, మీ పెళ్లి 4,000 2 చెప్తా అని చెప్పిన మా వాళ్ళు.
అదేవిధంగా మా మహిళ అక్కలు చెల్లెలు మా సోదరులు మీరు ఎవరికైనా ఇచ్చినా తెలిస్తే మీ ఇల్లు ఆగుద్ది, మీ ఇల్లు బంద్. 4 ఏళ్ళు కూడా మీకు ఇల్లు రాదు. ఎందుకంటే తీసుకున్న వాళ్ళకంటే ఇచ్చిన వాళ్ళు కూడా డబల్ తప్పు. తీసుకున్న వాళ్ళు సింగిల్ తప్పు అయితే ఇచ్చిన వాళ్ళు డబల్ తప్పు. కాబట్టి ఇవన్నిటి మీద మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ మన జిల్లాలో కూడా ఎలిగేట్ మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ ద్వారా మాత్రమే వచ్చాయన్నమాట. ఈ ప్రస్తుతం కోర్టుకు వెళ్ళాలంటే సమస్య చాలా కోర్టుకు అప్పటి ప్రభుత్వం చేయడమే కాదు ఇవాళ సంగతి ఏంటంటే కానీ ఇవాళ మీరు
సుబ్రహ్మణ్యం బులా పాల్పడదు నమో